హలో. హలో. ఆ, చెప్పండి బ్రదర్, నిన్న కాల్ చేశారు. రవి, ఆర్ఎల్ రవి గారా? అవునండి, చెప్పండి. అదే అదే ఊరికే అది మీవన్నీ చూస్తుంటాను, ఉపన్యాసాలు చెప్తుంటారు కదా. ఓకే. అదే చూసి కాల్ చేశాను. అంటే ఇప్పుడు మన ఆయన రాధా మనోహర్ గారు మీకు దగ్గర రిలేషనా? మా బామ్మర్దేనా. సొంత బామ్మర్దే. బామ్మర్ది. మరి ఆయన బ్రాహ్మణ్ కదా. మేము కూడా బేపనీస్. మీరు బ్రాహ్మణేనా? బేపనీస్. ఆ? మీరు మా వాళ్ళేనా? ఆ? ఆ, మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్ బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ మరి ఫీలింగ్ ఏంటి? మరి ఆయన బ్రాహ్మణ్ కదా. మేము కూడా బేపనీస్. మీరు బ్రాహ్మణేనా? బేపనీస్. మరి నేను అంటున్నానని అనుకోవద్దు, మరి దాంట్లోకి ఎందుకు మారారు? వాడిని కూడా రా అని చెప్పిన, మా బామ్మర్దే కదా. అవును. రారా క్రిస్టియన్ల కన్నా. అవును. రావట్లేడు. అదే హిందూ మతం గురించి ప్రచారం చేస్తున్నాడు ఎక్కువ. బాగా చేస్తా ఉన్నాడు. ఉమ్. తిట్టకరా యేసుప్రభుని, తిట్టకరా అయ్యా అంటే తిడతాడు. అదేలే, ఇప్పుడు మనకు ఇష్టం లేకపోతే మనం పూజించకూడదు, పోనీ వదిలేయాలి. కానీ వదిలేయాలి కానీ ఆయన గురించి తప్పుగా తిట్టి అది చేస్తే మనకేమొస్తుంది చెప్పండి? తప్పుగా మాట్లాడకూడదు, అందుకే. తప్పుగా మాట్లాడకూడదు ఏ దేవుడి గురించి కూడా. ఇప్పుడు వాడు ఉమ్. ఓ, మా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ అంత ముందు ఉమ్. మంచిగా మనలాగే సేమ్ మీలాగా నాలాగా ఉండే హెయిర్ స్టైల్. అవును. వాడు తర్వాత హెయిర్ స్టైల్ మార్చేసుకొని చిన్న పిలక లాంటిది పెట్టుకున్నాడు. అవును, పెట్టుకున్నాడు. అవును. అది వాడు నమ్ముకున్న ఒక ఉమ్. వాడు ఏదైతే సాంప్రదాయం ఉందో, పద్ధతి ఉందో దాన్ని అవలంబిస్తా ఉన్నాడు. అదేలే, అవును, అవలంబిస్తున్నాడు. అవును. దాన్ని మనం ఓకే, దాన్ని ఏం తప్పు పట్టాం. అవును. కానీ వాడు క్రిస్టియన్ ని ఉమ్. మూడు మూడు మేకులు కొట్టితే పీక్కోలేడు అంటాడు. అదే అదే ఏవో మాట్లాడుతుంటాడులే, వింటుంటా గానీ. బాగా బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అవును, కొన్ని కొన్ని మాటలు చిరాకు వస్తా ఉంటాయి. తప్పురా బాబు అని చెప్పిన. సొంత ఉమ్. బామ్మర్దే కదా, ఎట్లాగో కిరాయి బామ్మర్దైనా ఏమో లే, కానీ సొంత బామ్మర్ది అనేసి మంచిగా చెప్పినా అర్థం కదా వాడికి. అవునవును, అంటే బావమరిది అంటే మీకు ఎట్లా రిలేషన్ ఆయన? ఎట్లా? ఎట్లా అంటే మా మామ కొడుకు. మీ సొంత ఓన్ మేనమామ కొడుకేనా? ఆ మామ కొడుకు అవుతాడు. మీకన్నా చిన్న ఏంటి ఆయన? ఆ, మీకన్నా వయసులో చిన్న ఆయన? ఏ, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ కి ఎంత ఉంటది అనుకుంటారు వయసు మీరు? 40 పైన ఉంటది అనుకుంటున్నాను నేను. లేదు, సేమ్ వయసు నాది. మీకు అంతే, ఇంచుమించు 40 దాకా ఉంటాయి అనుకుంటున్నాను నేను. అంతే. అంటే కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఆ పంచె ధోతి అది కడతాడు, గుండు అది పెట్టుకున్నాడు కదా. అదే అదే దానివల్ల. కొంచెం పెద్ద మనిషి తరహాగా కనిపిస్తున్నాడు ఆయన. అదే లెక్క. అంతేగాని నాకు తెలిసి ఆయన ఏజ్ అబౌవ్ 40 ఉండొచ్చు అనుకుంటాను. గంతే గంతే. లేకపోతే గంతే. ఒక్కోసారి గడ్డం కూడా పెట్టుకుంటాడు చూసా. ఉమ్. అంటే మొత్తానికి ఇందులో ఎందుకు దిగాడు ఆయన? సంసారం ఏం లేదా ఆ ఆయనకి? సంసారం, భార్య, పిల్లలు ఎవరు లేరా? ఉన్నారు అంటే భార్య పిల్లలు ఎవరు లేరులే గాని, ఆ, ఇక అమ్మాయిలు ఉంటారు కదా బయట, అవునవును. వాళ్ళతోటి కొంచెం ఏకల చేష్టాలు మాట్లాడుతూ కొంచెం అప్పుడప్పుడు అవునవును, కొంచెం అవునవును, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, వింటుంటా వెకిలిగా. వెకిల్డిగా మాట్లాడతాడు. అవును. ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలతో ముగ్గురు అమ్మాయిలతో ఏకిలికలుగా మాట్లాడతా యూట్యూబ్ లో కూడా దొరికిపోయిండు. అవునవును, దొరికిండు దొరికిండు. ఆ అవును. మనోడు అది ఆ ఏకల వివరాలు మార్చుకోవట్లేడు, వాడికి చెప్పినా నేను. ఇప్పుడు నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది కాదన్నా. అవును. నువ్వు కొన్ని వెంకటేశ్వర స్వామి గురించి చెప్పు బాగానే, కానీ ఆడవాళ్ళతో వెకిలి మాట్లాడి క్రైస్తవుని తిట్టి అది చేయకూడదు. అది ఎంత దుర్మార్గం అది. అవునవును. ఇప్పుడు ఇప్పుడు మనం నీ నీ దేవుడు నీకు గొప్పన్నా, నా దేవుడు నాకు గొప్పన్నా. కదా, ఆ. వాడు ఉమ్. భారతదేశంలో ఉంటున్నాం. అవును, భారతదేశంలో ఉంటున్నాం, అందరం భారతీయులమే. అందరం భారతీయులు, అన్నదమ్ముల్లాగా అక్క ఉమ్. చెల్లెల్లాగా మనం కలిసిమెలిసి కలిసిమెలిసిగా జీవించాలి. ఉండాలి. అవును. అవును. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి ఏంది, నంది పంది ఒకటా, అవ్వ బువ్వ అవునవును. ఒకటా. ఏవేవో మాట్లాడతాడులే. ఏంది నంది మొన్న పంది ఒకటి. మొన్న సిలువు మీదేమో ఎప్పుడునో చున్ని ఉంటది అన్నాడు ఒక దాంట్లో. ఆ, అది ఇప్పుడు హిందూ దేవుళ్ళకి కూడా అందరూ పై వస్త్రం అనేది ఉంటది. ఉమ్, దాన్ని చున్ని అని అంటారా ఫాస్టర్ ఒక ఆయన అన్నాడు. ఉమ్. పై వస్త్రం అందరూ వేసుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ కింద ధోతి కడితే పైన వస్త్రం వేసుకోరా? వేసుకోరా, జంజాం కూడా వేసుకుంటారు కదా. దంజను కూడా వేసుకుంటారు.
ఉమ్, మరి అట్లా ఉమ్. వాడికి కుదరట్లేదు నోరు. అదే అట్లా ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతుంటాడు. అవును. ఆ, నేను కానీ చూస్తానా ఇంకా మా బామ్మర్ది అదే. మారతాడా. ఉమ్. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా హిందూ దేవుడి గురించి ఖండిస్తే నేను వాళ్ళని ఖండిస్తారు ఆ, తప్పుగా మాట్లాడితే. అవును. ఉమ్. కానీ ఈయన మాట్లాడేది మరీ టూ మచ్ ఎక్కువ ఉంది. టూ మచ్. అది వాడు ఎక్కడికో మనుషులు లేని దగ్గర పోయి "ఏయ్, ఇక్కడ రానరా ఇక్కడ ఉన్నా" అంటాడు. అక్కడ ఎవడున్నాడు అని వస్తాడు. అవును. ఇప్పుడు ఎక్కడికో పోతాడు, అదేదో ఏరే ఏరే జిల్లాలో పోతాడు, రైల్వే స్టేషన్ల పక్కకు పోయి అంతా తిరుగుతూనే ఉంటాడు. ఆ ఒంగోలు, నెల్లూరు, ఆ కాశీ, మొన్న కాశీ ఎక్కడికో పోయొచ్చుండ. తిరిగి నువ్వు ఆ, సరే నువ్వు ఆయన లైవ్ నివాసం పెట్టు, వచ్చేసి తిరుపతి అనుకుంటా. లైవ్ పెట్టుకొని పలానా ప్లేస్లో ఉన్నా రానరా అంటే ఎవడైనా అవైలబుల్గా ఉంటే పోతాడేమో కానీ అవును. మామూలు వీడియోలు తీసారే నేను ఇక్కడ ఉన్నా రానరా ఎవడొస్తాడా అని అంటే ఏదో ఎట్లొస్తాడు. డిసెంబర్ అదేదో గోదావరి జిల్లాలో పోయి December 25th నాడు క్రిస్మస్ ఉమ్, ఎవడు నిరూపిస్తాడు, 25 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తా అంట ఆయన ఏవో మాట్లాడింటారు. ఉమ్, ఒక ఫాస్ట్ అన్నాడు, నీకే గోచి మొలతాడు లేదు, నువ్వెవడికి ఇస్తావు 25 లక్షలని, నీ అవును. విలువ ఏమైంది అక్కడ? అవును. ఆ? ఉమ్, వాడు వేస్ట్ ఫెలో. వాడు వాడు ఉమ్, క్రైస్తవ స్త్రీలని, బైబిల్లో స్త్రీలని ఉమ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉన్నాడు. అవును. ఉమ్, ఏంది ఎడారి మతం అంటాడు. అవునవును. ఆ, ఉమ్, అవును. తర్వాత అసలు అంటే ఈ భారతదేశాన్ని వాడే క్రియేట్ చేసినట్టు మాట్లాడతాడు. అవును. అవునులేండి, వింటుంటా. ఉమ్, మరి ఇక మా బామ్మది కనుక ఏదో ఒక రోజు అయితే గుణపాఠం చెప్తా నేను. చెప్పండి చెప్పండి, అది అట్లా మా మంచి పద్ధతి కాదు అది. వాడికి గుణపాఠం చెప్పాలా. ఉమ్, రారా అన్న క్రైస్తవ్యంలోకి రారా. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఉమ్. అందరూ మతం మారుస్తా ఉన్నారు, ఆ, క్రైస్తవులంతా మతాలు మారుస్తా ఉన్నారు, క్రైస్తవులంతా మతాలు మారుస్తా ఉన్నారు అంటే ఉమ్. ఏంది బలవంతపు మతం మార్పిడి చేస్తాను అంటాడు వాడు. అవును. బలవంతం ఏం లేదు, నచ్చితే వెళ్తారు లేకపోతే మానేస్తారు. ఇప్పుడు బలవంతం అంటే అర్థం చేసుకుంటారు కొంతమంది, కొంతమంది అర్థం చేసుకొని మారుతారు. ఉమ్, ఇప్పుడు నాకు నచ్చితే నేను మారుతా, లేకుంటే లేదు. నా వల్ల కాదని చెప్పేస్తే పోయా. నేను బలవంతాన్ని గుంజుకొని తీసుకుపోయామని బాప్టిస్ట్ ఇవ్వరు కదా నీళ్ళలో ముంచి. బలవంతంగా బార్ షాప్ లో గుంజకపోతేనే తాగటం ఇష్టం లేకపోతే. అవును. అట్లాంటిది ఒక మతాన్ని నమ్ముకొని వాడు పోతాడా. అంతే కదా. ఈడు ఏందనంటే అనాలి, తిట్టాలి, దుర్భాషలు మాట్లాడాలని ఉమ్. కంకణం కట్టుకున్నాడు. అదే అదే దానివల్ల ఏదో నేను ఫేమస్ అయిపోతున్నాను అనుకుంటాడు కానీ. అది ఫేమస్ కావడానికి అదేమన్నా సినిమానా, హీరోనా, వాడేమన్నా అంతేకాదు, దరిద్రుడు. ఇప్పుడు ఎక్కువగా ఆయన తిట్టేవాళ్ళే ఉన్నారు, ఎవరు అంతగా పొగిడేవాళ్ళు లేరు. అవును. ఉమ్. హిందువుల్లో ఎందుకంటే నుంచెల్లే హిందువుల్లో నుంచెల్లే చాలా మంది ఫోన్ చేసి ఏంటి సార్ మీ బామ్మర్ది. అవును. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ని, హిందువుని. ఆ, ఉమ్. అది మరి చూసారా, మీకున్న అవును. సభ్యత సంస్కారం వాడికి లేదు. అవునులేండి. ఇప్పుడు నేనంటాను, ఏ దేవుళ్ళని ఏ మతాల్ని దూషించకూడదండి. కరెక్ట్. మనం బతుకుతున్నాం ఒక దేశంలో, నలుగురితో పాటు ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎంతకాలం జీవిస్తామో తెలియదు. తెలీదు. ఉన్నంత వరకు అయితే నలుగురితో పాటు మంచిగానే ఉండాలి. మా ఎందుకు. పక్కన చర్చ్ ఉంది, ఇంటి పక్కనే. ఉమ్, వాళ్ళు ఎవ్రీ సండే వాళ్ళేమో ప్రార్థనలు చేసుకుంటారు. ఉమ్, అలాగని మీ ప్రార్థన వల్ల మాకు డిస్టర్బ్ అవుతుందని మేము అనమే. అట్లా వచ్చి అది. మా పూజలు మేమేమో పూజలు అవి చేసుకుంటాం, మేము అన్ని కట్టుకుంటాం తోరణాలు అవన్నీ. ఉమ్, మమ్మల్ని వాళ్ళు అబ్జెక్షన్ చేయరే. అది ఈ దారి మీద మా దారి మాది అంటాం అంతే. చాలా గొప్ప విషయం అది. ఆ, ఉమ్, ఉమ్, చాలా గొప్ప విషయం. ఉమ్. ఇట్లాంటి మైండ్ సెట్ మీకు ఉండాలి బ్రదర్. ఒక్కటే మాట, నేను నిన్న మీరు ఫోన్ చేసినప్పుడు మీరు మతోన్మాది అనుకున్నా కాదు కాదు. యాక్చువల్గా. కానీ వాస్తవంగా అట్లాంటి మైండ్ సెట్ ప్రతి ఒక్కడికి ఉంటే అందరం ఉమ్. కలిసిమెలిసి జీవించవచ్చు భారతదేశంలో. అవునవును. ఇక మా బామ్మది గంట అయిపోతే ఇంకెవడు ఉండడు. నీకు ఇప్పుడు చర్చిలోకి వెళ్ళి కూర్చో, నేను చర్చిలోకి వెళ్ళి కూర్చున్నా నిన్ను ఎవడ కాదండు. అవును. నువ్వు ఆ బొట్టు జరపకు, నువ్వు ఆ అవును. పని చెప్పుకో, పోయి కూర్చున్నా నేనే పాస్టర్ కూడా ఎందుకు చర్చిలోకి వచ్చావని నిన్నేం నిందితుడు ఖండించడు. ఖండించడు. ఆ, అవును. వాస్తవం. ఉమ్, వాస్తవం చెప్పారు మీరు. అవును. నువ్వు పంచిప్పాల్సిన అవసరం లేదు, గోసిప్పాల్సిన అవసరం లేదు, బొట్టు పెట్టుకొని నువ్వేం పోయినా బొట్టు కూడా జరపాల్సిన అవసరం లేదు. కూర్చోమ్మా ఉమ్, అనేసి మంచి ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళది ఉమ్. ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేసుకుంటారు, నీకు చేయాల్సిన మర్యాదలు కూడా నీకు చేస్తారు. ఇంకా అటో ఇటో మన బ్రాహ్మణ్స్, మన బ్యాపనీసులలోనే ఎట్లుంటదంటే ఉమ్. ఇక మనం కొంచెం తెలుసు కదా, మనది పసుపు నీళ్ళు చల్లుకోవటం అది ఇది కొంచెం అవునవును, మనం అన్నీ ఉంటాయి. మనం అట్లా చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అట్లా చేయరే. అప్పుడు వాళ్ళు- మనం వాళ్ళని గౌరవించాల. అవును. అట్లాంటిది పోయి ఆ, ఉమ్. ఆ ఊళ్ళో నంది, అడవిలో పంది, మా సామెతలు మామూలుగా ఏడు మా బామ్మర్ది గాడు
అవునవును, తెలుసు తెలుసు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు బ్రాహ్మిన్స్ కూడా మారారు. వాళ్ళకి కూడా నేను మీకు లాగానే ఫోన్ చేస్తుంటా, లేడీస్. ఉమ్, నేను అడిగా కూడా, మీరు ఇప్పుడు బ్రాహ్మిన్స్ నుంచి క్రిస్టియన్ లో కన్వర్ట్ అయ్యారు కదా, ఉమ్, ఫుడ్ హ్యాబిట్స్ సేమే ఉందా లేకపోతే ఏమైనా చేంజింగ్ ఏమైనా చేశారా అని. అంటే ఏమైనా నాన్ వెజ్ తినడం మొదలు పెట్టారా అని అడిగా. ఉమ్, లేదండి, ఎప్పుడు తిన్న ఫుడ్ మేము ఎప్పుడు తింటున్నాము. కాకపోతే ఏంటంటే నాకు ఒక ఆమె అయితే చెప్పింది, నాతో దేవుడు కళ్ళలోకి వచ్చి మాట్లాడింది ఇట్లా 2011లో ఆ ఉమ్, మంత్ డేట్ తో సహా కూడా నాకు చెప్పింది. ఉమ్, నాకే రోగం రాలేదు, నాకేమి రాలేదు, లేకపోతే నాకు ఎవరు ఏమి బలవంతాన్ని కూడా కన్వర్ట్ చేయలేదు. మా ఉమ్, ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళతో పాటుగా వాళ్ళు అక్కడ కన్వర్ట్ చేసేస్తారని నేను భయపడేవాడిని దాన్ని. ఉమ్, అయినా కూడా నాకు అంటూ ఒక అనుభవం ఎదురైంది, అందువల్ల నాకు మారాల్సి వచ్చింది అన్నది. ఉమ్, ఇప్పుడు ఆమె పోయి పంజాబ్ లో సేవ చేస్తుంది. ఉమ్, అట్లాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారో, బ్రాహ్మణులు కన్వర్ట్ చేసుకున్నారా లేకపోతే వేరే వాళ్ళని చేసుకున్నారా అని కూడా అడిగినా. ఉమ్, ఆ పంజాబీ అని అంటే క్రిస్టియన్ కన్వర్ట్ అంటే ఆయన చేసుకుందంట. ఆహా, చెప్పింది. ఉమ్, ఉమ్, ఇదే. అది కథ. కానీ ఈయన చేసేది బాగా టూ మచ్ ఎక్కువ ఉంది. టూ మచ్, టూ మచ్. టూ మచ్ ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంది. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. వాడు ఏడబడితే ఆడ ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, మాట్లాడడం. ఉమ్, పాపం ఒకసారి ఒక మెట్ల దగ్గర ఒక ముసలమ్మ అడుక్కుంటా ఉంటది. అవును, ఆ ముసలమ్మను కూడా వదిలిపెట్టలేదు వాడు. అదే అదే, అవునవును, తెలుసు. స్టేషన్ దగ్గర. స్టేషన్ దగ్గర ఆ మత పిచ్చి ఆడ కూడా చూపించిండు వాడు. అవును, ఏందంటే మూర్ఖంగా ప్రవర్తించి నేను అంటే మూర్ఖత్వం ఎక్కువ ఉన్నట్టుంది. ఆ, అది అలా కరుణాకర్ అని ఇంకోటి ఉన్నాడు చూసారా, వాడు దుర్మార్గుడు ఇంకా. వాడు పరమ దుర్మార్గుడు. వాడి మాట నిజంగా, వాడు మాట్లాడే మాటలు వింటుంటే నాకైతే అవును, అరికాల నుంచి నెత్తి దాకా కాలుతుంది. అవును. అంత దారుణంగా మాట్లాడతాడు వాడు. మరి అట్లా తయారైండు వాడు. ఇప్పుడు ఇంకోటి విజయ్ ప్రసాద్ ఫాస్ట్ ఉన్నారు చూసారా, అవునవును, ఆయన మాట్లాడే మాటలు 100% వాస్తవం అని అంటాను నేను. అవును, మంచోడు ఆయన. కరెక్ట్ గా మాట్లాడతాడు ఆయన. అవునవును, అంటే నేను ఇప్పుడు బ్రాహ్మణ్ అని చెప్పేసి, ఆయన క్రిస్టియన్, ఆయన రెడ్డి క్రిస్టియన్ కన్వర్ట్ అవును, ఆయన క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు అని చెప్పి ఇప్పుడు దీని గురించి ఆయన ఏ హిందూ మతం గురించి కూడా కించపరిచి మాట్లాడు, భగవద్గీతలో ఏ అధ్యాయం ఎలా ఉందో దాని గురించి కూడా గొప్పగా చెప్పాడు మొన్న. ఆ, ఇప్పుడు ఈ ముండా కొడుకు కరుణాకర్ అట్లా కాదు, కాదు. ఆడట్లా చేశాడు, ఈడట్లా చేశాడు అని కించపరిచినట్టుగా మాట్లాడాడు. అవును, నాకు ఆడ మాటలు వింటే ఒళ్ళు మండిపోతుంటది నాకు. కరుణాకర్ మీ బావమరిది కన్నా కూడా ఉమ్, కరుణాకర్ మాటలు వింటే మటుకు అరికాళ్ళ నుంచి నెత్తి దాకా కాలుతుంది నాకు. ఎస్. ఉమ్. అసలు మీ బావమరిది అంటే కొంచెం బయట ఊరి మీద తిరిగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. వాడికి పిచ్చి కుక్కలు కలిసిన ఏదోకి. మీ బావమరిది సంగతి పక్కన పెట్టండి. ఆ, ఈ కరుణాకర్ గారు ఏంటంటే, అమీర్పేటలో ఒక ఆఫీస్ పెట్టి, ఉమ్, పెద్ద ఎడ్యుకేషన్ పర్సన్ కూడా కాదు, అవును, ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో నలుగురిని వెనకేసుకొని అవును, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అదెవరు ఇదెవరు, ఆడికి కనబడాడంట, అదంట ఇదంటే. ఇప్పుడు అనుభవం లేదో ఆడే మీరు దీనిలోకి వచ్చి చెప్పడు కదా, సభలోకి వచ్చి. అవును, అంత దేవుణ్ణి వీధిలో పెట్టే అంత దౌర్భాగ్యం ఎవరికి ఉండదు. ఎస్. ఇలాంటివి కొన్ని చూసా నేను. అద్భుతాలు కొంతమందికి జరిగినాయి. అవును, అద్భుతాలు అనేది కూడా మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అవును. ఇప్పుడు మీరేం దేవుళ్ళు కాదు, నేనేం దేవుడు కాదు, మనస్ఫూర్తిగా మనం నమ్మితే ఏదైనా జరుగుతుంది. అది విశ్వాసం, నమ్మకం. విశ్వాసం, నమ్మకం, అంతే. అంతే, వాళ్ళకి జరిగింది వాళ్ళు నలుగురికి షేర్ చేసుకున్నారు. అంతే. వీడికి ఎందుకు నోరు దోలై కరుణాకర్ గారికి. కరెక్ట్. అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఎవరి గురించి? నిజంగా రియల్లీ అబ్సల్యూట్లీ రైట్. చండాలుడు వాడు నిజంగా. నాకు వాడి మాటలు వింటే మటుకు అరికాల నుంచి నెత్తి దాకా కాలుతూ ఉంటది. అవును, ఆ విజయ్ ఇప్పుడు నేను ఇంకోటి, నేను క్రిస్టియన్ కాకపోయినా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉమ్, ఆయన మాట్లాడిన మాటలకి సెల్యూట్ చేస్తాను నేను. కరెక్ట్. ఆయన సభకి వెళ్ళి కావస్తుంది కూడా ఆయనకి మామూలుగా సెకండ్ ఇచ్చి, మీరు మాట్లాడేది నిజంగా ఫాస్టర్ గారు 100% కరెక్ట్ అని అంటాను నేను. అవును, ఎందుకంటే ఆయన యథార్థం చెప్తాడు, ప్రతిదీ యథార్థమే ఉంది ఆయన దాంట్లో. ఉంది, ఉంది, ఉంది. అంటే ఇప్పుడు నాకు మత పిచ్చి లేదు, కులగజ్జి అంతకన్నా లేదు. అవును, ఎవడైతే మానవత్వంగా యథార్థంగా మాట్లాడతాడో వాడికే నేను సపోర్ట్ ఇస్తాను. కరెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ. వాడు సూపర్. క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, లేకుంటే సిక్కా, అవును, లేకపోతే ఏమైనా ఇంకోటి జైనా, ఇవన్నీ నేను ఆలోచించాను. అవును. వాడిలో యథార్థం అనేది ఉండాలి. యథార్థం ఉండాలి. అవును, కరెక్ట్. ఇప్పుడు యథార్థంగా విజయ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడతాడు. ఉమ్, ఆయన చెప్పాడు మొన్న రామనవమి నాడు జరిగింది చూసారా ఆ, ఉత్సవాలేవో, అవును, అప్పుడు జెండాలు మా ఇంటి మీద కూడా కట్టారు అన్నాడు ఆయన. ఆ, మా ఇంటి మీద కూడా వాళ్ళు తీసుకొచ్చి కాషాయ రంగు జెండాలు కట్టారు, హనుమాన్ జెండా,
రాముల వారి జెండాలు కట్టారు కానీ నేనేం తీసిమని చెప్పలేదు వాళ్ళకి అన్నాడు. ఉమ్, ఎందుకు, వాళ్ళంతా నా ఫ్రెండ్సే. ఆ, పొద్దున్న లేచేసరికి అందరం మేము ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటాం అన్నాడు అంతే. ఉమ్, నేనేం తీసిమని చెప్పలేదు. అలాగని చెప్పి నా మతం గురించి ఏం గొప్పగా నేను చెప్పను, మిమ్మల్ని కన్వర్ట్ అవ్వమని చెప్పను. ఉమ్, నేను క్రైస్తవుల్లోకి వచ్చాక క్రైస్తవులకే వెళ్ళి బోధిస్తాను. నచ్చిన వాడు వస్తాడు, నచ్చిన వాడు మానేసుకుంటాడు అంటాడు అంతే. అంతే. అంతే తప్ప ఆయన ఎక్కువ అగస్ట్రాలు మాట్లాడిచ్చాడు ఆయన. అందుకే ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది. కరెక్టే. ఇప్పుడు విషయం ఏంటంటే ఉమ్, చాలా మంది పొద్దున లేస్తే మేము 99.99% హిందువులతోటే తిరుగుతాం. అవును. ఎంత ప్రేమగా ఉంటాం అంటే సొంత కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా ఉన్నాం, అట్లా ఉంటాం. అవును. ఒకే దగ్గర తింటాం, ఒకే దగ్గర పంటాం, అంతా ఒక దగ్గర కలిసిమెలిసి ఉంటాం. నాకు బాగా స్నేహితులు ఎక్కువ, ఫ్రెండ్స్ ఎక్కువ అవును. నాకు. అవునవును. నేను ఇన్ని వీడియోలు మాట్లాడతా ఇంత చేస్తా కదా, వాళ్ళకి ఎవ్వడు కూడా ఇంతవరకు నా ఫ్రెండ్స్లలో కానీ ఎవడు కానీ నన్ను ఇంతవరకు ఒకసారి క్వశ్చన్ చేయలేదు. అవును. ఎందుకు చేయలేదు అని అంటే భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాల మనుషులందరినీ ఇష్టపడతా నేను. అవును. అట్లా అందరిని ఇష్టపడతా, గౌరవిస్తాను నేను అన్నిటికీ. అవును. కానీ ఏంటంటే నా ధర్మం ఏమైతుందో, నేను ఏదైతే నమ్మినో దాన్ని నేను పూజించుకుంటా, ఆరాధించుకుంటా. అంతేనండి. కానీ అట్లుండాలరా నాయన అని చెప్తే వాడు నంది పంది ఒకట, ఊర్లో ఉన్న నంది, బయట ఉన్న పంది, బురదలో ఉన్న ఏవో పంది. మాట్లాడతాడు. అవునవును. డబుల్ మీనింగ్ ఎంత. ఆ? అవును. అరే అట్లా కాదురా, నిన్ను ఎవడో కట్టేసి కొడతారా, రాదా వద్దురా అంటే కూడా వినడు వాడు. అవును. వాడొకడు, ఆ లలిత్ కుమార్ ఒకడు, అవును. ఆ కరుణాకర్ సుగుణగాడు ఒకడు, కరుణాకర్ సుగుణ ఆడ వేస్ట్లే. వీడు ఇంకొకడైతే ఇక అసలు ఏం చెప్పాలంటే బ్రదర్ మీకు, ఇక ఇంకొకడైతే వాడు అసలు ఎట్లా పుట్టిండు కానీ ఆ నోటికి, వాడి పేరు గోపి అని. గోపి గడా. అసలు వాడైతే అసలు ఆ బైబుల్ని, మరియమ్మ గారిని, యేసు ప్రభుని వాడు అనుకుంటాడు కదా, వీళ్ళు ఏం చేయలేకపోతారు క్రైస్తవులు అనుకుంటారు కానీ వాడికి ఒక్క రోజు షాట్ పడితే వాడికి అసలు ఇంకా ఎట్లా అంటే పెద్ద ఇసుర్రాయి ఉంటది. ఇసుర్రాయి తెలుసా మీకు? ఇసుర్రాయి విన్నా, పేరు విన్నా. ఇసుర్రాయి విన్నారు కదా, మనోళ్ళు అవి ఏంది పెసర్లు లేకపోతే అవునవును. తెలుసు. తిరగలి తిప్పుతా ఉంటారు ఇట్లా. తిరగాలి తిప్పుతా ఉంటారు కదా, దాని కింద చీమ పడితే ఎట్లా నలుగుతుంది? ఏముంది దానికేం, చీమ పడితే ఇంకా మొత్తం అంతా పిండి. ఆ పిండి కూడా కనబడదు కంటికి, అట్లా అయిపోతాడు వాడు. కనబడదు అట్లా అయితే. అవును. వాడు ఏమనుకుంటాడంటే నేను ఎవరికి దొరకట్లే, ఎవరు నన్ను పట్టుకోట్లే క్రైస్తవులు అనుకుంటాడు. కానీ వాడు దొరికిన రోజు మాత్రం ఇసుర్రాయి కింద చీమలాగా నలిగిపోతాడు. చీమ నలిగితే ఇంకా పిండి లెక్క అవుతుంది. ఆ పిండి కూడా కంటికి కనిపించదు. వాడి వెనకున్న తొట్టి గ్యాంగు. నేను ఇంతమందిని చూసినా, చాలా మందితో మాట్లాడినా, అంతో ఇంతో వెనకేసుకొచ్చుకునేటోళ్ళని చూసినా గానీ మీలో నిజమైన భారతీయుడు నాకు కనిపించిండు బ్రదర్, వాస్తవంగా. సరే, నేను మీతో స్టార్టింగ్ మాట్లాడిన కాడ నుంచి వెళ్ళి ఇప్పుడు వరకు ఫోన్ ఎండింగ్ వరకు 1-2 ఏమన్నా చెప్తే నీకు లేని చెప్పుండొచ్చు. కానీ వాస్తవంగా ఏంటంటే చివరి కాల్ ఎండింగ్ వరకు అయితే నిజమైన భారతీయుడు మీలో ఉన్నాడు. ఎందుకనంటే నిజమైన భారతీయుడు ఎవడంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాల మనుషుల్ని ప్రేమించి వాటిని గౌరవించేవాడే నిజమైన భారతీయుడు. అవును. కానీ వాస్తవంగా మీకు అబ్సల్యూట్లీ సెల్యూట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇప్పుడు నాది హిందూ మతం. నేను కాశీలో ఉన్నా అండి. ఇప్పుడు విశ్వనాథ్ దర్శనం చేసుకునేవాడిని. December 25th వచ్చింది. అక్కడ గదోలియా చౌక్ అని ఉంది. అక్కడ ఒక పెద్ద గిరిజాగారు ఉంది. గిరిజాగారు అంటే చర్చ్. ఆ చర్చ్ లో మేమందరం వెళ్ళాం. అక్కడిక్కడ క్యాండిల్స్ ముట్టించో, దానికి తగ్గట్టు నేను సెంటి గ్లాస్ వేషం కూడా వేసుకున్నా అక్కడ. థ్యాంక్ యూ. అట్లా ఉండాలి, అట్లా ఉంటేనే మంచిది. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఎక్కడ బ్రదర్ ఉండేది? నేను ప్రెసెంట్ ఉండేది హైదరాబాద్, ఖైరతాబాద్, ఆనంద్ నగర్ కాలనీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, వెల్కమ్. మీరు ఉండేది ఖమ్మం కదా? మాది ప్రాపర్ ఖమ్మం. నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉంటాను నేను. అచ్చా, మాకు దగ్గరలోనే ఉంటారు మీరైతే. అంతే. నేను ఉండేది ఇటు చింతల బస్తీకి, అటు ఆనందనగర్ కాలనీకి మధ్యలో ఉంటా. మా ఇంటి వెనక పక్క నుంచి వస్తే డైరెక్ట్ గా బంజారా హిల్స్ కే వస్తాం. అంతేనా? బంజారా హిల్స్ మా రోడ్ నెంబర్ 10
రోడ్ నెంబర్ 12 విరెంచి హాస్పిటల్ ఉంది కదా, అవును. అక్కడికి వస్తాం అనమాట. ఇప్పుడు మనది మా మా హౌస్ ఎక్కడ అంటే కరెక్ట్ గా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒమేగా హాస్పిటల్ ఉంటది. ఒమేగా హాస్పిటల్ తెలుసు, ఎమ్మెల్యే కాలనీ అన్నారు, తెలుసు ఎమ్మెల్యే కాలనీ కూడా తెలుసు నాకు. అటు ఎమ్మెల్యే కాలనీ సైడ్. ఓకే ఓకే, అంటే మీరు డాక్టరా ప్రొఫెషన్? డాక్టర్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, మనం వీలైతే ఎప్పుడైనా ఒకసారి ఓకే, డెఫినెట్లీ ఐ విల్ మీట్ యూ. డెఫినెట్లీ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.